వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమః సర్గః. మృదుం లోకహితే యుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్య ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాః. రామచంద్రమూర్తి యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆయన యొక్క కోపాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తున్నాడు రాముడు. సీతాదేవి విధంగా రాక్షసుల చేత అపహరించకపోబడుతూ ఉంటే దేవతలు ఏం చేస్తున్నారు? ధర్మపరులను కాపాడవలసినటువంటి దేవతలు మిన్నకున్నారు అంటే, ఏమీ సహాయం చేయకుండా ఉన్నారు అంటే అంటే మనలను అసమర్థులుగా భావించారా? వీళ్లకు సహాయం చేయకపోయినా, వీళ్ళని కాపాడకపోయినా పర్వాలేదులే, వాళ్ళేమీ ప్రశ్నించరు అని చెప్పి అనుకుంటున్నారా అని అంటూ ఇంకా రాముడు అంటున్నాడు, నాకు వచ్చేటటువంటి కోపానికి రాక్షసులందరినీ కూడా పూర్తిగా సమూలంగా నాశనం చేయగలను. అంతేకాదు దేవతలకు కూడా బుద్ధి చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తున్నది. ఎందుకు అంటే, సకల లోకములను కూడా పరిపాలించేవాడైనప్పటికీ, గొప్ప చక్రవర్తి అయినప్పటికీ కూడా సౌమ్యంగా ఉండేవాడిని చూస్తే ఎవరికైనా లోకువగానే ఉంటుంది కదా. అందుకనే మన పెద్దవాళ్ళు కూడా అంటుంటారు, మొక్కే దేవుడికి లొంగరు కానీ మొట్టే దేవుడికి లొంగుతారు అని చెప్పి అంటుంటారు. అంటే రాముడు మొదలైనటువంటి సౌమ్యంగా ఉండే దేవుళ్ళ విషయంలో కొంత ఎమరపాటు చూపిస్తారేమో, లేకపోతే భయపడకుండా ఏమవదలేని ఉంటారేమో. కానీ నరసింహస్వామో లేకపోతే కాళికాదేవో ఇటువంటి దేవతల విషయంలో, దేవుళ్ళ విషయంలో మాత్రం అమ్మో ఇది గనక తేడాగా చేసామంటే మనకేం జరుగుతుందో అన్న భయంతో ఉంటుంటారు. కావున ఎవరైనా సరే సౌమ్యంగా ఉండేవారిని చూస్తే ఏం పర్వాలేదులే అనుకుంటారు. కానీ రౌద్రంగా ఉండేవారిని చూస్తే మాత్రం భయపడి జాగ్రత్తగా చేయవలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు అన్నట్లుగా ఇక్కడ రామచంద్రమూర్తి చెబుతున్నాడు. లోకములన్నింటినీ పరిపాలించేవాడైనప్పటికీ కూడా సౌమ్యంగా ఉండేవాడిని, సహనంగా ఉండేటటువంటి వాడిని, దయతో ఉండేవాడిని చూచేటప్పటికీ ఎవరికైనా కొంత లోకువ కలుగుతుందిలే, కొంత అవమానకరంగా ప్రవర్తించవచ్చును వారి విషయంలో. అది అజ్ఞానమే. అంటే సహనశీలి అయినటువంటి వాడు అసమర్థుడు అనుకోవటం అది అజ్ఞానమే అవుతుంది. ఎందుకు అంటే ఎంత సహనం ఉన్నటువంటి వాడు అంతటి పరాక్రమం కూడా ఉన్నటువంటి వాడు అవుతాడు. అందుకనే మనకు మహాభారతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, ధర్మరాజు గురించి మాట్లాడుతూ, అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడ జాతశత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల కావు మెల్లరన్నని చెప్పి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు. ధర్మరాజు ధర్మము అంటూ శాంత స్వభావంతో ఉంటూ సహనశీలిగా ఉండేవాడు. అందువలన అతడిని అసమర్థుడు అని అనుకున్నట్లయితే అది పొరపాటు. అతడికే కనుక కోపం వచ్చింది అంటే సముద్రములన్నీ కూడా ఉప్పొంగిపోతాయి. అతడి అంతటి కోపాన్ని ప్రదర్శించగలడు, అంతగా యుద్ధము చేయగలడు, చేయించగలడు అని చెప్పి ధర్మరాజు గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు. కావున సహనంగా ఉండే వారికి కోపం వచ్చింది అంటే అది చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. మన వాళ్ళు అంటుంటారు కదా, తుఫాను ముందు ప్రశాంతత అని చెప్పి. అలాగా ప్రశాంతంగా ఉంది కదా అనుకుంటే తుఫాను వచ్చిందంటే ఇక తట్టుకోలేరు కదా. అలాగా మరి ఇక్కడ రాముడు అంటూ ఉన్నాడు, ఇక్కడ ఈ లోకంలో సహనంగా ఉండేవారిని చూస్తే కాస్త ఏమరపాటుగా ఉండటము, లేకపోతే వారి విషయంలో కాస్త అవమానకరంగా వ్యవహరించడము అనేది ఈ లోకంలో చూస్తూనే ఉంటాం. కానీ మృదుం లోకహితే యుక్తం, ఇంకా దేవతల గురించి అంటున్నాడు, సహనంగా ఉంటాం కావున మన విషయంలో పట్టించుకోకపోయినా, మనకు న్యాయం చేయకపోయినా ఏం పర్వాలేదు, వాళ్ళేమీ ఎదురు తిరగరు, ఏమీ చెయ్యరు అని చెప్పి దేవతలు అనుకుంటున్నారేమో. వారికైనా సరే బుద్ధి చెప్పగలను అన్నట్లుగా అంటూ లోకహితే యుక్తం,
లోకమునకు మంచి చెయ్యాలి, లోక కళ్యాణం చెయ్యాలి అనే విషయంలో కంకణబద్ధుడైనటువంటి వాడు, ఆసక్తుడైనటువంటి వాడు, మృదుం కోమలమైనటువంటి మనస్సు, మృదు స్వభావం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడిని సహనశీలిగాను సమర్థుడిగాను చూడాలి కానీ అసమర్థుడిగా చూడకూడదు అని అంటూ ఇంకా అంటున్నాడు, కరుణవేదినం దాంతం మాం, దయాస్వభావం కలిగినటువంటి నన్ను రాముడు అంటున్నాడు, ఆ రాముడిని తనను త్రిదశేశ్వరా నిర్వీర్యం మన్యంతే, దేవతలందరూ నన్ను చేతకాని వాడు అనుకుంటున్నారా, నాలో పరాక్రమం లేదనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు రక్షించకపోతే నేను రక్షించుకోలేను అనుకుంటున్నారా, నా పరాక్రమం ఏంటో దేవతలు కూడా చూస్తారు ఇప్పుడు, కావున వాళ్ళు రక్షించకపోయినా నేనే రక్షించుకోగలను నా భార్యను అని ఇంకా రాముడు మరింత కోపంతో మరింత పౌరుషంతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇంకా మాం ప్రాప్య హి గుణో దోషః సంవృత్తః పశ్య లక్ష్మణ అద్యేవ సర్వభూతానాం రక్షసామభవాయ చ. చూశావా లక్ష్మణ, ఈ శాంతగుణము, సహనము, దయాస్వభావము ఇవి లోకంలో గొప్ప గుణాలుగా కీర్తించబడుతూ ఉంటాయి. కానీ ఆ గుణములు నా దగ్గరికి వచ్చేటప్పటికి నా విషయంలో దోషములైపోయాయి. ఇలాగా నా దయాగుణాన్ని అసమర్థతగా భావించడం వల్ల నా వద్ద ఈ గుణము కూడా దోషంగానే పరిణమించింది. ఎందుకు అంటే శఠే శాఠ్యం సమాచరేత్ అన్నట్లుగా కపటంగా ఉండేవారి వద్ద, దుష్టుల వద్ద ఆ స్వభావంతో వారిని ఎదుర్కొని వారిని అణచివేయాలి. అలా కాకుండా దుష్టుల విషయంలో కూడా శాంత స్వభావంగా ఉన్నట్లయితే అసమర్థతగా భావిస్తూ ఉంటారు. కావున నాలో ఉన్నటువంటి సహనాన్ని, శాంత స్వభావాన్ని, దయాగుణాన్ని కూడా వాళ్ళు అసమర్థతగా భావిస్తే అది వారి అమాయకత్వం, అది వారి అవివేకం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మన శాంతగుణము, మన ఈ సహనమే మనకిప్పుడు దోషములుగా పరిణమించాయి అని అంటూ రక్షసాం అభవాయ సర్వభూతానాం అభవాయ పశ్య. ఈ విధంగా ఎవరైతే సీతాపహరణానికి కారణమయ్యారో, ఎవరైతే అందులో పాల్గొన్నారో అటువంటి రాక్షసులందరికీ కూడా బుద్ధి చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైనది. ఏ దయాగుణాన్ని చూచి వాళ్ళు నన్ను అసమర్థులుగా అనుకున్నారో అటువంటి దయాగుణాన్ని విడిచి ఇక ఇప్పుడు క్రోధాన్ని చూపించవలసినటువంటి సమయం అనేది వచ్చింది. కావున లక్ష్మణ, ఇక ఈ సందర్భంలో కరుణ, దయ ఇటువంటి గుణముల వల్ల ప్రయోజనం అనేది లేదు. ఇంకా రాక్షసుల మీద క్రోధాన్ని, ప్రతాపాన్నే చూపించాలి. మన ప్రతాపంతో సకల ప్రాణులు కూడా భయపడే విధంగా చెయ్యాలి అని రాముడింకా తన క్రోధంతో, ఆ ప్రతాపంతో, మరి వాక్యం మళ్ళీ చెబుతాను, ఆ ప్రతాపంతో రాముడు ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. రక్షసాం అభవాయ గుణ దోష సమృత్త. రాక్షసులను నాశనం చేయటానికే నాలో ఉండే దయాగుణము ఈ కోపంగా, క్రోధంగా పరిణమిస్తున్నది. ఈ క్రోధాన్ని, దయాగుణాన్ని చూచి వాళ్ళు అసమర్థతగా అనుకున్నారు. కానీ ఈ క్రోధాన్ని చూచిన తర్వాత నా సత్తా ఏమిటో, నా సమర్థత ఏమిటో వారికి తెలుస్తుంది. ఈ క్రోధంతో రాక్షసులందరినీ కూడా పూర్తిగా సమూలంగా నిర్మూలించేస్తాను. పశ్య, నువ్వే చూస్తావుగా ఇకపైన అని లక్ష్మణుడితోటి రామచంద్రుడు ఎంతో కోపంతో, అదేవిధంగా సీతాపహరణం చేసినటువంటి వారిని తప్పనిసరిగా దండించి తీరవలసినదే, వధించవలసినదే అనే నిశ్చయ బుద్ధితోటి మాట్లాడుతూ ఉన్నాడు. సంహృత్యేవ శశిజ్యోత్స్నాం మహాన్ సూర్య ఇవోదిత సంహృత్యేవ గుణాన్ సర్వాన్ మమ తేజ ప్రకాశతే. చంద్రుడు, సూర్యుడు ఇరువురు కూడా కాంతినే ఇస్తారు. అయితే చంద్రుని యొక్క కాంతి ఆహ్లాదకరంగాను, సౌమ్యంగాను, మృదువుగా ఉంటుంది. సూర్యుని యొక్క కాంతి ప్రతాపంతో ప్రచండంగా ఉంటుంది. ఆ కాంతిని, ప్రకాశాన్ని, వేడిని తట్టుకోలేరు. ఇప్పుడు రాముడు అంటున్నాడు, ఇప్పటి వరకు చంద్రకాంతిలా ఉన్నటువంటి నా స్వభావము ఇకపైన సూర్యకాంతిలాగా అది ప్రతాపాన్ని, అదేవిధంగా ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పి అంటూ, పైగా చంద్రుడు, పైగా సూర్యుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుని వల్ల వచ్చినటువంటి చల్లదనం అంతా కూడా పూర్తిగా పోయి
ఇక వేడెక్కటం మొదలుపెట్టి ఆ వేడి కూడా తారాస్థాయికి వెళుతుంది. అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి నాలో ఉన్న సౌమ్యమైనటువంటి దయతో కూడినటువంటి శాంత స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావం అంతా కూడా ఇప్పుడు వచ్చినటువంటి రౌద్రంతో, ఈ క్రోధంతో ఆ స్వభావం అంతా కూడా పోయి నాలో ఉన్నటువంటి ప్రతాపం అంతా కూడా, ఆ ప్రతాపంతో రాక్షసులందరూ కూడా మాడి మషైపోతారు. నా ప్రతాపాన్ని ఈ లోకం చూస్తుంది, సీతాపహరణం చేసినటువంటి రాక్షసులను అంతం చేస్తుంది అని రాముడు ఇంత ప్రతాపంతో, కోపంతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అదే అంటున్నాడు, తథా మమ తేజ, ఇక నా తేజస్సు కూడా గుణాం సంహృత్యేవా, నాలో ఉన్న శాంత గుణములను ఇక ఉపసంహరించి నాలో ఉన్నటువంటి ఆ క్రోధ గుణములు, ప్రతాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకాశింపజేసి రాక్షసులను వధించే విధంగా చేస్తుంది. కావున సామాన్యంగా కలిగినటువంటి కోపం కాదు, ఈ కోపాన్ని ఎవరు కూడా ఎదుర్కోలేరు అని అంటూ, నైవ యక్ష నగంధర్వ నపిశాచా నరాక్షసా కిన్నరావా మనుష్యావా సుఖం ప్రాప్స్యంతి లక్ష్మణ. లక్ష్మణ, ఇక చూడు, గంధర్వులు కానీ, యక్షులు కానీ, పిశాచాలు కానీ, రాక్షసులు కానీ, కిన్నరులు కానీ, మానవులైనా సరే, ఎవరైనా సరే ఇప్పుడు నాకు కలిగినటువంటి కోపం ముందు ఎవరు కూడా నిలబడలేరు. సీతాపహరణం చేసినటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి పూర్తిగా దండన అనేది విధించి తీరవలసిందే అని అంటున్నాడు. లక్ష్మణ, యక్షాః సుఖం న ప్రాప్స్యంతి, యక్షులు కూడా ఎవరు ప్రశాంతంగా ఉండలేరు, గంధర్వులు కూడా సుఖంగా ఉండలేరు, పిశాచములు కూడా ఉండలేరు, సుఖంగా ఉండలేరు, వారి యొక్క ఆ క్రూరత్వాన్ని చూపించలేరు. రాక్షసాహ, రాక్షసులు కూడా ఇకపైన చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఏది ఏమైనప్పటికీ వారి అంతమనేది తప్పదు. మనుష్యావా సుఖం న ప్రాప్నువంతి, మనుషులైనా సరే వారికి సుఖం అనేది ఉండదు. ఈ విధంగా సీతాపహరణానికి కారణమైనటువంటి వారు ఎవరైనా సరే వారందరూ కూడా భయపడుతూ ఉండవలసినదే, నా బాణములకు అంతమొందవలసినదే అని అంటూ రాముడు ఇంకా చెబుతున్నాడు, మమాస్త్రబాణ సంపూర్ణం ఆకాశం పశ్య లక్ష్మణ నిస్సంపాతం కరిష్యామి హ్యద్య త్రైలోక్యచారిణాం. లక్ష్మణ, మమ అస్త్రబాణ సంపూర్ణం, నా దగ్గర ఉన్నటువంటి దివ్యాస్త్ర సంపద ఏదైతే ఉన్నదో ఆ అస్త్రబాణముల యొక్క బ్రహ్మాస్త్రం మొదలైనటువంటి బాణములు ఆకాశమంతా కూడా వ్యాపిస్తాయి. అంటే ఎంతమంది వచ్చినా ఒక్కడనే వారందరినీ కూడా నా బాణ పరంపరలతోటి ఎదుర్కొని వారందరికీ కూడా సరైన గుణపాఠాన్ని చెబుతాను. నేను ప్రయోగించేటటువంటి బాణములు ఈ ఆకాశమంతా కూడా వ్యాపించి భూమికి ఆకాశానికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉన్నదో ఆ సంబంధాన్ని పూర్తిగా తుడిచివేస్తాయి. అంటే భూమికి ఆకాశానికి మధ్యలో ఒక ఆవరణములాగా, ఒక గోడ కట్టినట్లుగా ఆ విధంగా నా బాణములు వ్యాపిస్తాయి. ఆకాశం అద్య ఉత్తరక్షణే పశ్య త్రైలోక్యచారిణాం నిస్సంపాతం కరిష్యామి. ముల్లోకములు తిరిగే వాళ్ళు కూడా ఇక ఎక్కడా తిరగకుండా ఊర్ధ్వలోకం నుంచి ఈ భూమండలానికి ఎవరు రాకుండా చేస్తాను నా బాణములతోటి, ఇక ఇప్పుడు చూడు అని చెప్పి ఇంకా రాముడు తనకు వస్తున్నటువంటి కోపాన్ని ఇంకా భరించలేక, సహించలేక, ఇంకా ఆ కోపంతో అప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో నా బాణ పరంపరలతోటి ఆకాశాన్ని మూసివేస్తాను, ఈ ముల్లోకములలో తిరిగే వాళ్ళు ఆయా లోకములలో తిరగకుండా చేస్తాను, అందరినీ కూడా స్తంభింపజేస్తాను అంటున్నాడు. రాక్షసులు సీతాదేవిని అపహరిస్తే లోకములన్నింటినీ కూడా స్తంభింపజేయటం ఎందుకు అని అనిపించవచ్చు. మరి ఈ లోకములో ఉన్నటువంటి వారిని కాపాడవలసిన బాధ్యత, అందులోనూ ధర్మపరులైనటువంటి వారిని కాపాడవలసినటువంటి బాధ్యత ఆ లోకములను పాలించే లోకపాలకులైనటువంటి దేవతల మీద ఉన్నది కదా. మరి ఆ విధంగా దేవతలు సీతాదేవిని కాపాడలేదు కావున వారికి కూడా నా ప్రతాపం తెలిసి వచ్చే విధంగా, వారు కూడా ఇక్కడ సంచరించలేనటువంటి విధంగా నా బాణ పరంపరలతోటి ఆకాశమంతా కూడా వ్యాపించి ఎవరూ కూడా సంచరించకుండా చేస్తాను అని అంటూ, సన్నిరుద్ధ గ్రహగణం ఆవారిత నిశాకరం విప్రణష్టానలమరుతు భాస్కరద్యుతి సంవృతం నిర్మధిత శైలాగ్రం సుష్యమాణ జలాశయం. ఇంకా చెబుతున్నాడు,
ఈ తర్వాత శ్లోకానికి కూడా కలిపే అన్వయం. ధ్వస్తద్రుమలతాగుల్మం విప్రణాశిత సాగరం త్రైలోక్యంతు కరిష్యామి సంయుక్తం కాలధర్మణ. రామచంద్రమూర్తి అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి వారికి కూడా, అలాగే ఈ లోకాన్ని పరిపాలించే వారికి, దేవతలకు కూడా బుద్ధి చెప్పవలసిందే. అలా చెయ్యాలి అంటే సన్నిరుద్ధ గ్రహగణం, విశ్వంలో సంచరించేటటువంటి ఈ గ్రహముల మూలంగానే కదా, గ్రహముల యొక్క అనుగ్రహంతో, గ్రహముల యొక్క గతిని బట్టి కదా ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క స్థితిగతులు అనేవి ఉంటున్నాయి. కావున ఆ గ్రహముల యొక్క గతిని నేను నా బాణములతోటి ఆపేస్తాను, గ్రహముల యొక్క సంచారాన్ని అడ్డగించేస్తాను. నిశాకరం విప్రనష్టానల మరుతు. ఇంకా నిశాకరుడు చంద్రుని యొక్క కాంతితోటి ఎంతో ఆహ్లాదాన్ని పొందుతూ సుఖంగా ఉంటూ ధర్మాన్ని పట్టించుకోకుండా ఉంటున్నారు కదా, కావున ఆ చంద్రుణ్ణి కనపడకుండా చేస్తాను. అంతేకాదు విప్రనష్టానల మరుతు, అగ్ని, గాలి, అదేవిధంగా ఈ లోకంలో జీవించాలి అంటే వేడి కోసమని అగ్ని, ప్రాణవాయువుగా గాలి కావాలి. కావున ఈ అగ్నిని, వాయువుని కూడా లేకుండా చేసేస్తాను ఈ లోకంలో. అంతేకాదు పరణిపాత, సూర్యుని యొక్క కాంతిని కూడా కనీసం ఈ భూమండలానికి రాకుండా నా బాణముల చేత ఆ భూమిని ఆవరించే విధంగా, ఆకాశము నుండి సూర్యకాంతి, చంద్రకాంతి మొదలైనవి కూడా పడకుండా, గాలి వీచకుండా నేను అన్నింటినీ కూడా స్తంభింపజేస్తాను అని అంటూ విప్రణాశిత సాగరం, సాగరమును శుష్కింపజేసి, అంటే సముద్రాన్ని ఎండిపోయే విధంగా చేసి, ముల్లోకాలని కూడా కాలధర్మణ కరిష్యామి. కాలధర్మము ఏమిటి అంటే, కాలం అనేది గడుస్తూ అంతమును సూచిస్తూ ఉంటుంది. అందుకని అంటూ ఉంటారు, ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఉత్సవం కాదు, ఏళ్ళు గడుస్తున్నాయి అంటే జీవితంలో ఆయుష్ అనేది తగ్గుతున్నది అని అర్థం అని చెబుతూ ఉంటారు కదా. అందుకనే వయస్సు ఉన్నప్పుడే, ఓపిక ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే మనం ఆచరించవలసినటువంటి ధర్మ కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు, బాధ్యతలు ఇవన్నిటినీ కూడా నెరవేర్చాలి అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగా కాలధర్మం ఏదైతే ఉన్నదో కాలము దేనినైనా సరే అంతమొందించగలుగుతుంది. అటువంటి అంతమొందించే విధంగా ప్రళయములాగా ఈ ముల్లోకములను కూడా నా బాణ పరంపరలతోటి నేను స్తంభింపజేస్తాను అని అంటున్నారు. అలా స్తంభింపజేస్తే దేవతలందరూ కూడా ఇంకా వాళ్ళు కూడా భయపడిపోతారు. తాము ధర్మాన్ని కనుక రక్షించకపోతే ఎంతటి వినాశనం కలుగుతుందో, ఏ విధంగా పరిణమిస్తుందో, ధర్మాత్ములకు ఆగ్రహం వస్తే ఎంతటి ప్రళయం వస్తుందో దేవతలకు కూడా తెలిసి వస్తుంది. కావున నా బాణ పరంపరలతోటి ఈ లోకములనే స్తంభింపజేయాలి అని రాముడు చాలా కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు. నతాం కుశలినీం సీతాం ప్రదాస్యంతి మమేశ్వరా అస్మిన్ ముహూర్తే సౌమిత్రే మమ ద్రక్ష్యంతి విక్రమం. సీతాదేవిని రాక్షసులు అపహరించి ఉండవచ్చును, లేకపోతే ఆమెను వధించి ఉండవచ్చును, వధించి చంపి తినేసి ఉండవచ్చును అని అనుకున్నాడు రామచంద్రుడు. ఒకవేళ అపహరించబడి ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నది అనే విషయం దేవతలకు తెలుస్తుంది. కావున ఆమెను తీసుకువచ్చి నాకు అప్పచెప్పాలి. లేదా రాక్షసుల చేత సీతాదేవి చంపబడింది అని అంటే చనిపోయిన తర్వాత కూడా ఊర్ధ్వలోకాలకే వెళుతుంది కదా. అలా వెళ్ళినటువంటి ఆమెను మరలా బ్రతికించి అయినా తీసుకువచ్చి నాకు అప్పచెప్పి తీరాలి దేవతలు. అలా అప్పచెప్పకపోతే, ఒకవేళ సీతాదేవి అపహరించబడినా మరణించినా సరే ఆమెను తీసుకువచ్చి కనుక నాకు అప్పచెప్పకపోయినట్లయితే ఆ దేవతలు ఈనాడు నా ప్రతాపాన్ని చూస్తారు, నా పరాక్రమాన్ని చూచి వారు భయపడేటటువంటి స్థితి వారికి వస్తుంది. నాకాశముత్పతిష్యంతి సర్వభూతాని లక్ష్మణ మమ చాప గుణోన్ముక్తై బాణజాలైర్నిరంతరం. నేను ప్రయోగించేటటువంటి బాణ వర్షమునకు, బాణ పరంపరలకు ఆకాశంలో ఎవ్వరూ కూడా సంచరించలేరు. దేవతలే కాదు, ఎవరూ కూడా ఆకాశాన్ని, కనీసం ఆకాశాన్ని చూడాలి అంటేనే భయపడే విధంగా అంతగా నేను బాణములను ప్రయోగిస్తాను. సర్వభూతాని, సమస్తమైనటువంటి ప్రాణములు కూడా నా ఉత్పతిష్యంతి,
ఆకాశంలోకి కనీసం ఎగరలేవు, ఆకాశాన్ని చూడాలి అన్నా సరే భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. మరి నాకు కలిగేటటువంటి క్రోధానికి, మరి నేను ప్రయోగించినటువంటి బాణములకు ఆకాశమంతా కూడా నిరాకాశం అయిపోతుంది. ఎవరు కూడా సంచరించలేనటువంటి స్థితి వస్తుంది. దేవతలకు నా పరాక్రమం ఏమిటో తెలిసి వస్తుంది. కావున దేవతలు వెంటనే సీతాదేవిని తీసుకువచ్చి నాకు అప్పచెప్పారా, సరే, లేకపోతే ఇక నా పరాక్రమాన్ని చూపిస్తాను. అర్దితం మమ నారాచైః ధ్వస్తభ్రాంత మృగద్విజం సమాకులమమర్యాదం జగత్పశ్యాద్య లక్ష్మణ. లక్ష్మణ, అద్య మమ నారాచైః అర్దితం. ఈ రోజున నిశ్చితమైనటువంటి బాణముల చేత బాధింపబడేటువంటి బాణప్రయోగ ఘాతముల చేత దద్దరిల్లేటటువంటి ధ్వస్తభ్రాంత మృగద్విజం, ఈ లోకమును, అదేవిధంగా ఆ బాణముల యొక్క తాకిడిని చూస్తూ ఎవరికి ఎక్కడ తగులుతాయో అనే భయంతో భయపడి నక్కి తమ ఆయా స్థావరాల్లోనే ఉండేటటువంటి ఆ పక్షులు, మృగములు, ఇతర ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భయము, ధ్వస్తభ్రాంత మృగద్విజం అమర్యాదం జగత్పశ్య. తమ స్థితులన్నిటినీ కోల్పోయి, తమ సరిహద్దులను కోల్పోయినటువంటి ఈ జగత్తుని నీవు చూడవలసి వస్తుంది. ఇప్పటి వరకు తమకు హద్దు లేదన్నట్లుగాను, తాము ఏది చేసినా చెల్లుతుంది అన్నట్లుగాను ఉండవచ్చును. కానీ ఆ హద్దు లేదు అనే భావన ఏదైతే ఉందో ఆ భావనను నేను చెరిపేస్తాను. అది కూడా ఎంతగా వారికి భయాన్ని కలుగజేస్తాను అంటే, భయానికి అంతు లేదు అనే అంతగా వారికి భయాన్ని కలుగజేస్తాను. ముల్లోకమును కూడా గదగద వణికిపోయే విధంగా చేస్తాను అని అంటూ, ధ్వస్తభ్రాంత మృగద్విజం అమర్యాదం జగత్పశ్య. ఇంకా ఈ లోకంలో నా బాణముల ద్వారా జరిగేటటువంటి ఆ బీభత్సానికి అంతు అనేది లేనంతగా, హద్దు అనేది లేనంతగా నీవు చూస్తావు నా పరాక్రమాన్ని అని అంటూ, ఆకర్ణపూర్ణై ఋషిభిః జీవలోకం దురావరైః కరిష్యే మైథిలీ హేతోః అపిశాచమరాక్షసం. ఇక రాముడు అంటున్నాడు, ముందు దేవతల గురించి కోప్పడి సీతాదేవిని దేవతలకు తీసుకువచ్చి అప్పచెప్పవలసినటువంటి బాధ్యత వారిదే, లేకపోతే నా పరాక్రమాన్ని చూపిస్తారు అని చెప్పి అని, అసలు సీతాదేవిని అపహరించినటువంటి వారు రాక్షసులు కావున, ఇంకా మైథిలీ హేతోహో, మిథిలా రాజకుమార్తె అయినటువంటి సీతాదేవి కారణంగా ఆకర్ణపూర్ణే దురావరైః శుభిః, నేను నా ధనుస్సులో సంధించి ఆకర్ణాంతం పూర్తిగా లాగి విడిచినటువంటి అప్రతిహతమైనటువంటివైన ఎదురులేనటువంటి నా బాణములతోటి జీవలోకం, ఈ బ్రహ్మాండమంతా కూడా, ఈ లోకములన్నింటినీ కూడా అపిశాచం, అసలు పిశాచములు అనేవే లేకుండాను, అరాక్షసం, రాక్షసులు అనేవాళ్ళు ఈ లోకములలో ఎక్కడా కూడా లేకుండా కరిష్యే, నేను చేసేస్తాను. అంటే చూడండి, రాముడికి కలిగినటువంటి క్రోధానికి అసలు ఈ లోకములలో ఎక్కడా కూడా పిశాచములు, రాక్షసులు అనేవారే లేకుండా చేస్తాను అని చెప్పి ఈ విధంగా ప్రతిజ్ఞ చేసినట్లుగా రామచంద్రమూర్తి అంటున్నాడు. మరి ఇంతటి ప్రతాపము, ఇంతటి కోపము రాముడికి వచ్చాయి అంటే ఇంకా రాక్షసులు ఏమి నిలబడగలుగుతారు? రాక్షసులకి అంతమనేది ప్రారంభమైనట్లే అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆ పంచవటి నుండి సీతాదేవిని రాక్షసులు అపహరించారు, లేకపోతే ఆమెను వధించి ఉంటారు అనే నిర్ణయానికి వచ్చినటువంటి రాముడు అటువంటి రాక్షసులందరినీ కూడా నిర్మూలంగా వారందరినీ కూడా దండించాలి, ఆ రాక్షసులందరినీ కూడా వధించి తీరుతాను అని చెప్పి లక్ష్మణునితోటి అంటూ ఎంతో క్రోధంతో, కోపంతో రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నాడు. మరి రాముడు మాట్లాడినటువంటి మాటలకు లక్ష్మణస్వామి ఏ విధంగా రాముడిని సాంత్వనపరిచాడు, ఏ విధంగా మనం ఇక్కడ నుంచి సీతాదేవిని వెతకడానికి వెళ్ళాలి అని చెప్పి లక్ష్మణుడు అన్నాడు, అలాగే జటాయువుని ఏ విధంగా కలిశారు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మృదుం లోకహితే యుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్య ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాః
మాం ప్రాప్య హి గుణో దోషః సంవృత్తః పశ్య లక్ష్మణ అద్యేవ సర్వభూతానాం రాక్షసామభవాయ చ సంహృత్యేవ శశిద్యోత్స్నాం మహాన్ సూర్య ఇవోదితః సంహృత్యేవ గుణాన్ సర్వాన్ మమ తేజః ప్రకాశతే నైవ యక్షా న గంధర్వా న పిశాచా న రాక్షసాః కిన్నరా వా మనుష్యా వా సుఖం ప్రాప్స్యంతి లక్ష్మణ మమాస్త్రబాణ సంపూర్ణం ఆకాశం పశ్య లక్ష్మణ నిస్సంపాతం కరిష్యామి హ్యద్యత్రైలోక్యచారిణాం సన్నిరుద్ధగ్రహగణం ఆవారిత నిశాకరం విప్రణష్టానలమరుత్ భాస్కరద్యుతి సంవృతం వినిర్మధిత శైలాగ్రం సుష్యమాణ జలాశయం ధ్వస్తద్రుమలతాగుల్మం విప్రణాశిత సాగరం త్రైలోక్యంతు కరిష్యామి సంయుక్తం కాలధర్మణా నతాం కుశలినీం సీతాం ప్రదాస్యంతి మమేశ్వరాః అస్మిన్ ముహూర్తే సౌమిత్రే మమ ద్రక్ష్యంతి విక్రమం నాకాశముత్పతిష్యంతి సర్వభూతాని లక్ష్మణ మమ చాపగుణోన్ముక్తైః బాణజాలైర్నిరంతరం అర్దితం మమ నారాచైః ధ్వస్తభ్రాంతమృగద్విజం సమాకులమమర్యాదం జగత్పశ్యాద్య లక్ష్మణ ఆకర్ణపూర్ణైర్షుభిః జీవలోకం దురావరైః కరిష్యే మైథిలీ హేతోః అపిశాచమరాక్షసం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమే సర్గే 12 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.